ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 3rd యానివర్సరీ సందర్భంగా ఇక్కడ హాస్పిటల్లో అయితే 3rd యానివర్సరీ అయితే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ముందుగా వచ్చేటప్పటికి స్టాఫ్ అందరికీ కూడా గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. ఫస్ట్ గేమ్ వచ్చేటప్పటికి బెలూన్ ఊది గ్లాసెస్ అయితే పడేయాలి. అదే ఫస్ట్ గేమ్. నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి మ్యూజికల్ చైర్స్ ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు మ్యూజికల్ చైర్కి. అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ టైం అనమాట గేమ్స్ అయితే కండక్ట్ చేశారు సార్. అండ్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా గేమ్స్ అయితే ఆడారనమాట అందరూ. అండ్ ఇక్కడ నేను మ్యూట్ చేసేసాను, సాంగ్స్ అయితే కాపీరైట్ వస్తాయని. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. స్టాఫ్ మెంబర్స్ బాగా గేమ్స్ అన్నీ కండక్ట్ చేశారు. అండ్ గేమ్స్లో విన్ అయిన వాళ్ళందరికీ కూడా నైట్ అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట విన్ అయిన వాళ్ళందరికీ కూడా. మ్యూజికల్ చైర్స్లో మాలేసుకున్నారు కదా, ఆయన అయితే నెగ్గారు. అంటే సన్యాసి కూడా ప్రైజ్ ఉందా? Okay, madam.
అండ్ థర్డ్ గేమ్ వచ్చేటప్పటికి హౌసీలో నెగ్గిన వాళ్ళందరివి ఇలా లిస్ట్ అయితే రాసుకున్నారు. తర్వాత గేమ్ వచ్చేటప్పటికి ఫోర్త్ గేమ్ దంశలట్ అనమాట. హలో పండు పండు కమలా పండు ఇప్పుడు సినిమా ఇప్పటికే బాలయ్య సినిమా చెవి బంగాళదుంపం అమ్మాయి చిన్నపిల్లలు పెద్దలు అమ్మాయి హీరోయిన్ పెద్ద జాతరలో మేడం జాతర నాగార్జుననే నాగార్జుననే కేసులు మనం అలా ఇది మా టైం చాలు కాదు అడా ఇది క్షమించండి
క్షమించు. సారీ. పెళ్లి చూపులు. కొత్త బొమ్మ ఒకటే ఓడి మీద మహానటి. టీమ్ 2 టీమ్ 4 టీమ్ 2 టీమ్ 4 నేను గేమ్స్ ఆడి విన్ అయిన విన్నర్స్కి ఇప్పుడు ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ ఈవెంట్కి గెస్ట్లు అందరూ వస్తారు. సో ఈవెంట్ కంటిన్యూ అవుతుంది, చూడండి. కేసెస్ కూడా పెరగడం జరిగింది. టోటల్ ఎంపీ కేసెస్ వచ్చి 510 కేసెస్, టోటల్ ప్రొసీజర్స్ అండ్ ఐవి థ్రాంబోసిస్ కేసెస్ వచ్చి 10 కేసెస్ జరిగింది. టోటల్ బొటాక్స్ ఇంజెక్షన్స్ కేసెస్ 20 కేసెస్ చేశాము. అండ్ ఓవరాల్గా టోటల్ సర్జరీస్ దీస్ ఇయర్ సర్జరీస్ వచ్చి 146 సర్జరీస్ కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వామ్ వెల్కమ్ టు ఎవ్రీబడి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్గా ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ నిన్నటితో నేను 3 ఇయర్స్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. దిస్ ఈజ్ 4th ఇయర్ సక్సెస్ఫుల్ జర్నీ. ఫర్ ఎవ్రీవన్ హూ కాంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సక్సెస్ఫుల్ జర్నీ. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్. యాక్చువల్గా ప్రోగ్రామ్ కొద్దిగా డిలే అయిపోయింది కాబట్టి ఎక్కువ స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు, బ్రీఫ్గా చెప్తానుకున్నాం. స్పెషల్ గెస్ట్ చీఫ్ గెస్ట్ ఇంకా అరైవ్ కాలేదు కాబట్టి మా ప్రోగ్రామ్ని ఫస్ట్ ఎవరైతే స్పోర్ట్స్ చిన్న చిన్న గేమ్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఫస్ట్. తర్వాత చీఫ్ గెస్ట్ వచ్చాక
ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మా బావగారు ఎడవెల్లి రాజేష్ డాక్టర్ గారు ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ మిస్టర్ ఎడవెల్లి రాజేష్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఫస్ట్ బావగారు కాకినాడలో ఉంటారు. అంటే వీళ్ళు ముగ్గురు, ఇందులో పెద్ద ఆయన సాయి, అంటే మేము సాయి అంటాం, రాజేష్. అంటే ఎందుకు అంటే ఈయన డాక్టర్ గారు ఫస్ట్ యూకేలో సెటిల్ అయిపోయాడు ఆల్మోస్ట్ 20 years. మేము చదువుకునేటప్పుడు మేము 8th 9th ఆ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మాకు పెద్దగా అంటే విలేజ్లో చదివాం కాబట్టి నెక్స్ట్ ఏంటి ఏముంటాయి ఏమీ తెలియదు. ఏదో అక్కడ స్కూల్కి వెళ్దాం చదివేసుకోవడం. ఫస్ట్ టైం ఎంసెట్లో మా బాబుకి ర్యాంక్ వచ్చింది. అప్పుడు అరౌండ్ 91 or 92 అయితే 93 ఎంసెట్. అప్పుడు అంతే ఎంసెట్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇదే కదా ట్రెండింగ్ టాపిక్స్. సో మనవాడికి అప్పుడు ర్యాంక్ వచ్చినారు. అప్పుడు అందులో అదొక హార్డ్ టాపిక్ అయింది డాక్టర్. అప్పుడు ఇంకా మమ్మల్ని అదే లైన్లో తోసారనమాట మా ఫాదర్. అప్పుడు వరకు అసలు ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవేమీ తెలియవు. ఈ బాబేమో మెడిసిన్ చదువుతున్నారు, సెకండ్ బాబు వివేక్ మీ పక్కన కూర్చున్న ఆయన ఏమో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ సెలెక్ట్ అయ్యారు అనమాట. సో ఇది అప్పుడు మా బంధువర్గంలో బ్యాక్గ్రౌండ్ ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు ఏం లేదు. అంతా ఒక బిజినెస్ ఫ్యామిలీ, ఫార్మర్స్ ఫ్యామిలీ తప్ప ఎడ్యుకేటెడ్గా ఒక లెవెల్ దాటి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్లో ఒక 2 generations వరకు ఎవరు లేదు. సో ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే మేము ఇటు వెళ్ళాలి అని ఒక వే టార్చ్ బేరర్ అనమాట. ఈజ్ ద టార్చ్ బేరర్. సో ఒక దారం కానీ మమ్మల్ని గైడ్ చేశాడు అనుకోవచ్చు, ఒక విధంగా మమ్మల్ని నెట్టేసాడని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నేను ఒక్కడనే కాదు, ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాను, తర్వాత ఇంకా అదే లైన్ అందరినీ చూస్తారు మా ఫాదర్. సో ఇది టార్చ్ బేరర్ అండ్ ఇన్స్పిరేషన్ మా సైడ్ నుంచి చూస్తాం. సో ఇది ఎంబీబీఎస్ రంగారావు మెడికల్ కాలేజ్లో చేశారు. తర్వాత ఎండి చెస్ట్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ వైజాగ్లో చేశారు. తర్వాత యూకే వెళ్ళిపోయారు, ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు. అక్కడ కంప్లీట్గా ఆల్మోస్ట్ 15-20 years నుంచి యూకేలో రీసెంట్గా వచ్చారు. ఈ అకేషన్కి ఒక జస్ట్ 2 days ముందే వచ్చారు. సో ఇది రైట్ అకేషన్ ఆయన్ని ఫెలిసిటేట్ చేయడం. ఎందుకంటే మా ఫీల్డ్కి సంబంధించింది, మా ఫ్యామిలీలో ఈజ్ ద టార్చ్ బేరర్ అండ్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కాబట్టి తన్నే ఇన్వైట్ చేసి తన్నే చీఫ్ గెస్ట్గా పిలిచాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ముందుగా చీఫ్ గెస్ట్ డాక్టర్ ఎడవెల్లి రాజేష్ గారు, మా బావగారు. ఆల్రెడీ అన్నయ్య చెప్పాడు, చిన్నప్పుడు మనందరికీ ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది. ఏంటి అని అంటే పెద్ద అయ్యాక నువ్వేమవుతావు, పెద్ద అయ్యాక నువ్వేమవుతావు. ఇది కొన్ని సంవత్సరాల వరకు మాకు లేదు. ఎందుకంటే మాకు అంత మా ఫ్యామిలీలో కానీ ఎవరికి కానీ చదువు మీద అంత ఫస్ట్ ఒక ఒపీనియన్ లేదు. బిజినెస్ చేసుకునేవాళ్ళు నాన్నగారు వాళ్ళని బిజినెస్లో తోసేద్దాంలే పిల్లల్ని అని అనుకున్నాం. అప్పుడు మా బావ రాజేష్ గారు ఎంసెట్ ర్యాంక్ కొట్టారు. అప్పుడు వీళ్ళందరికీ రియలైజేషన్ వచ్చింది, నాన్నగారికి, అమ్మకి, చిన్నాన్న వాళ్ళకి. చదువు అంటే ఇది, డాక్టర్ అంటే ఒక రెస్పెక్ట్. సో అలా చిన్నప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే దీని గురించి చిన్న ఒకటి చెప్తారు. ఈయన ఏంటంటే అగ్గిపుల్ల తారాజోని అగ్గిపుల్ల వెలిగిస్తుంది కదా, తారాజోలాగా అలా పైకి వెళ్ళిపోతుంది. మామూలుగా అగ్గిపుల్ల ఆయన, తారాజో మేమని అనుకుంటే ఆయనేమో యూకేకి వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి. మేమేమో అగ్గిపుల్లలాగా ఇక్కడ ఉన్నాము. వెరీ గ్రేట్స్. కానీ వీఆర్ హ్యాపీ. కాన్ఫరెన్స్కి వచ్చి ఈ ఫంక్షన్కి వచ్చినట్టుగా కాన్ఫరెన్స్కి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇలా ఫెలిసిటేట్ చేసుకోవడం మాకు చాలా అదృష్టం, ఆనందంగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ మా బాగా మాట్లాడతారు. ఆ తర్వాత వీళ్ళు ఒక కేక్ కటింగ్ బై చీఫ్ గెస్ట్. నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం కంప్లీట్ సర్ప్రైజ్. నాకు ఇక్కడ వచ్చేంత వరకు కూడా తెలియదు. కానీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను కామరాజ్ డాక్టర్ గారికి మరియు సతీష్ డాక్టర్ గారికి. నన్ను టార్చ్ బేరర్ అనే ఎంత పెద్ద పదాలు వాడారు, కానీ బేసిక్గా వాళ్ళ కష్టంతో, వాళ్ళు సాక్రిఫైసెస్తో, వాళ్ళ
డెడికేషన్తో సాధించుకున్నది ఇదంతా. జస్ట్ నేను వెళ్ళిన పాత్ వాళ్ళకి తెలుసు అంతే. జస్ట్ అలా పాత్ని అలాంటివి ఏం చెప్పలేదు. సో ఇదంతా పూర్తిగా అయిపో అందరికి మంచి పొజిషన్కి వెళ్ళి ఇంకా మంచి ఈవెంట్కి వచ్చిన డాక్టర్స్ అందరికీ సన్మానం చేసి మొమెంటోస్ ప్రజెంట్ చేశారు. I request my technicians for the cake cutting, Ramya and Manoj. Please come. Because నేను ఎక్కువ అవైలబుల్ ఉండను. I have very sincere. So I request them to be a part of the cake cutting. విద్యార్థి రాజేష్ గారికి ఇతర బ్రహ్మకి నమస్కారం. మీకు అందరినీ అభినందిస్తూ నేను 2 మాటలు చెప్పబోతున్నాను. ఇటువంటి ఫ్యామిలీ ఫంక్షన్ గెట్ టుగెదర్ చాలా సింపుల్గా ఉన్న చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి కామరాజు గారికి అభినందనలు. 3వ వార్షికోత్సవం కంప్లీట్ చేసుకుని 4వ వార్షికం కొడుతున్నారు. నన్ను ముఖ్యంగా నాకు ఎంత ఆనందంగా ఉన్నది, ఈరోజు ఎంత గర్వంగా పడుతున్నానంటే ఇటువంటి మంచి ఫ్యామిలీలో నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా చేసుకున్నాను. ఫ్యామిలీ సతీష్ గారు ఎవరి ద్వారా ఇచ్చారు, వాళ్ళ నాన్నగారి ద్వారా ఇచ్చారు. అది లేకుండా దేవుడు డైరెక్ట్గా ఎవరు ఇచ్చారు. వాళ్ళ నాన్నగారి ప్రార్థన కూడా చాలా ఉంది. వారు కూడా వాళ్ళని చూసి ఎంతో సంతోషపడుతుంటారు. వారు నేను వాళ్ళ నాన్నగారు ఇక్కడ
అందుకని లక్కీ కూపన్ ఒకటే కూపన్ తీస్తారు, కిడ్స్ తీస్తారు. సంసు తీస్తుంది. కార్తీక్ పేరు చదువుతారు. ఎడవెల్ రాజేష్ గారు చేతి మీదుగా కూపన్లో ఎవరిని ఏమైతే వస్తుందో వాళ్ళకి గిఫ్ట్ వచ్చి అవుతుంది. వీరలక్ష్మి. పేమెంట్స్ తీసుకుంటున్న స్టాఫ్ ప్రతి ఒక్కరికి బోనస్ అనౌన్స్ చేస్తున్నాము. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో రజనీ మేడం మీతో కోఆర్డినేట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ who contributed to this hospital growth and who are working very sincerely and dedicatedly. I know that particularly reception ఒకటి నా ప్రత్యేక కృతజ్ఞతలు. In this of all the four floors, the toughest floor to handle is this floor. So every day they are facing a lot of stress and many attendants are scolding them like anything. Even last Saturday also I had a very better experience. Some attendant has almost filed a case on the court because of long waiting. Such a huge pressure on us. Every day they are dealing very tactfully and smartly, but they are facing a lot of stress during this process. So sincerely thank them, particularly for my reception people and as a whole for the entire staff and team of SK Hospital. Thank you once again. Thank you. అంటే నా జూనియర్ కాబట్టి నేను ఇంపోజ్గానే చెప్తాను, బట్ ఈ విల్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హర్ష. నాకు డే 1 నుంచి నాకు అటాచ్డ్ ఫిజియోథెరపిస్ట్, నైస్ పర్సన్. గ్రేట్ఫుల్ టీమ్ అండ్ విల్ కంటిన్యూ లాంగ్ జర్నీ. థ్యాంక్ యూ. డిన్నర్ చేయాలనుకుంటే 4th ఫ్లోర్ పెట్టుకోవాలి. ఫోటోస్ దిగాలనుకున్న వాళ్ళు, అంటే మా స్టాఫ్ కొన్ని ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళు మాత్రం స్టే చేసి వెళ్ళండి. రెస్ట్ ఆఫ్ ద పీపుల్, మిగతా వాళ్ళందరూ డిన్నర్కి 4th ఫ్లోర్కి వెళ్ళండి. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత సార్ అందరికీ కూడా డిన్నర్ అయితే అరేంజ్ చేశారనమాట.